ఈ కార్యక్రమం చేసినటువంటి సంస్కృతి సేన జిల్లా అధ్యక్షుడు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు సందీపన్న గారికి, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ మండల కోఆర్డినేటర్ మాచర్ల అనిల్ గారికి, ఎన్ఎస్ఐ స్టేట్ కోఆర్డినేటర్ తమ్ముడు కొండరాజు గారికి, మరి అన్న జిల్లా ఉపాధ్యక్షులు నాగమల్లన్న గారికి, నియోజకవర్గ అధ్యక్షులు తమ్ముడు తడిమూల పరశురాం గారికి, అది సీనియర్ నాయకులు కలకోట్ల మల్లేష్ గారికి, మిగతా అన్ని మండలాలను తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి విచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు నా యొక్క నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కళాకారులు మనం బాసగా నిలబడి మనం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి రథసారులుగా పనిచేసినటువంటి వ్యక్తులు మన కళాకారులు. అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో ఖచ్చితంగా కళాకారులను గుర్తిస్తాము, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నటువంటి మాట చెప్పడం జరిగింది. ఈరోజు అదే మాటను వాళ్ళు గుర్తు చేస్తూ మేము గత 10 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడి అనేక కష్ట నష్టాలకు ఓర్చుకొని మేము పనిచేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని వాళ్ళు మనల్ని కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా అది న్యాయమైనటువంటి డిమాండే. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రులు వారి యొక్క ఆలోచనను వారి యొక్క కోరికను గమనించి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కళాకారులకు ప్రభుత్వంలో అవకాశం కల్పించేటట్టు చూడాలి. అదే కాకుండా మన శాసనసభ్యులు గౌరవ మందుల స్వామి గారు తాను వృత్తిరీత్యా రైతు బిడ్డ, వారికి రైతుల యొక్క కష్టాలు తెలుసు. అదేవిధంగా అధికారంలోకి రావడం కోసం కళాకారులు పనిచేసిన కళా విధానం వారికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా గౌరవ మందుల స్వామి గారి దృష్టికి ఈ కళాకారుల తరఫున నేను ఖచ్చితంగా వారి ముందు ఈ ప్రతిపాదన వారికి చెప్పడం, ఖచ్చితంగా ఈ వైపుగా మందుల స్వామి గారిని కోరడం జరుగుతుంది. ఇక అన్న ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా కళాకారులు ఓన్లీ కళాకారులను కాకుండా అవకాశం వచ్చినప్పుడు అన్నింటిలో మనం ముందుంటామన్నటువంటి నానుడు ఏ విధంగా అయితే ఉందో ఖచ్చితంగా వాళ్ళను మన కళాకారులనే కాకుండా సమయం వచ్చినప్పుడు ఆ ప్రాంతం నుండి వాళ్ళని ఎంపీడీసీలు కానీ జెడ్పీడీసీలు కానీ స్థానిక సర్పంచులుగా కానీ లేకుంటే ఇంకా శాసనసభ్యులుగా కానీ మనం వాళ్ళకు అవకాశం కల్పించాలి, వాళ్ళని గెలిపించాలి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మీరు మా కోసం పనిచేశారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేశారు, మమ్మల్ని శాసనసభ్యులుగా అరే ఎంపీలుగా అదేవిధంగా మంత్రులుగా ముఖ్యమంత్రిగా మమ్మల్ని చేశారని మేము కూడా మీకోసం పనిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒక కంకణ బద్ధమైనటువంటి ఆలోచన ఉంది. కాబట్టి సమయం వచ్చినప్పుడు కళాకారులనే కాకుండా ఖచ్చితంగా రాజకీయ నాయకులుగా కూడా వాళ్ళని గుర్తించాలి. ఆ విధంగా మరి మనం కూడా సమయం వచ్చినప్పుడు మరి జిల్లా నాయకులకు కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు కానీ ఎంపీ గారి దృష్టికి కానీ వీలైతే ఎప్పుడన్నా మనం పెద్ద నాయకులతో సమావేశం నిర్వహించినప్పుడు ఖచ్చితంగా ఈ అంశాన్ని వారి దృష్టికి మనం తీసుకెళ్ళి దాన్ని పరిష్కార దిశగా ఒక ప్రయత్నం అనేటువంటిది చేయడం జరుగుతుంది. అదే కాకుండా స్థానిక సంస్థల్లో కూడా వీళ్ళకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఆ విధంగా మరి మనం ప్రయత్నం చేయడమే కాకుండా మన అన్ని సభలు సమావేశాలు కళాకారులే మనల్ని విజయవంతం చేస్తారు. మనకు సభ స్థలి కంటే ముందే ఒక 2 గంటలు 3 గంటలు వాళ్ళు అక్కడికి వచ్చి ప్రజల్ని మోటివేట్ చేస్తూ ఎటువైపు పోనీయకుండా వాళ్ళ కళా నైపుణ్యంతో అక్కడ జనాల్ని కట్టిపడేస్తారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మరి వారి కోరికను మన్నించకుండా ఈ సమావేశానికి మొఖం చాటేయడం అనేటువంటిది ఇక్కడ చూసినట్టయితే అక్కడ
సభ నిర్వహించేది బడుగు బలహీన వర్గాల పిల్లలే కాబట్టి మనం పోకుండా నడుస్తున్నటువంటి ఒక ఆలోచన విధానం వాళ్ళలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. అది పూర్తిగా మానుకోవాలి. మన కోసం ఎవరైతే పనిచేశారో వారి కోసం కూడా మనం పనిచేయాలి. పనిచేసి మనలో వాళ్ళు కూడా సగ భాగం అన్నటువంటి విషయాన్ని నాయకులు గుర్తించినప్పుడు మాత్రమే వాళ్ళకు మనకు ఒక బాండింగ్ అన్నటువంటి ఏర్పడుతుంది. అప్పుడు మాత్రమే మన కష్టాల్లో వాళ్ళు తోడుగా ఉంటారు, వాళ్ళ కష్టాల్లో మనం తోడుంటాం అన్నటువంటి విషయాన్ని నాయకులు గమనించాలి. ఇక లాస్ట్గా ఇంతకుముందు తమ చెప్పినట్టు కళాకారులని అడుక్కునే వాళ్ళుగా మనం చూడకూడదు. మనల్ని ప్రమోట్ చేసే వ్యక్తులు వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వైపు కూడా మనం సానుకూలంగా ఉండాలి. ఆ విధంగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తూ నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీ పట్ల సానుకూలంగా ఉండే విధంగా మేము చేస్తాం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మిమ్మల్ని చిన్నచూపు చూడడం అనేటువంటి జరగదు. ఈ అంశాన్ని గౌరవ శాసనసభ్యులు మందుల స్వామి దృష్టికి తీసుకెళ్ళి మీ వైపు కూడా ప్రభుత్వం దగ్గర కొట్లాడే విధంగా వారిని సమాయత్తం చేసి మీ ఆలోచన విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేరే విధంగా ఒక ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కళా బృందానికి సంస్కృతి సేన దళానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.